ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దెబ్బయా, దిగిరారా. కాలు నేల మీద ఉంది, చేతియండి. షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా. బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే? సారీ, అయ్యో ఓకే. ఏం కాలేదుగా మీకు? ఇంకా నయం, ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో, ఏమైంది? ఏదైనా అయిందా? ఏమైందా చూడండి మీరే. వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ₹1 కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. రండి, ప్లీజ్ ఎంటర్ ద డ్రాగన్. చెప్పింది గుర్తుందిగా, నేను ₹1 కూడా ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, చెప్పింది ₹1 కూడా ఇవ్వను. ఓకే, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, వాచ్ ఇవ్వండి. హెచ్ఎంటి వాచ్. S76 భలే రేర్ కలెక్షన్ అండి ఇది. మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది. ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం. ఎవరు అడిగినా ఇవ్వరు. నేను ఆయన ముద్దుల మనవరాల్ని. చదువుకోవడానికి ఈ ఊరు వస్తున్నానని నా చేతి కట్టి పంపారు. ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ ని మీరు అన్యాయంగా పగలగొట్టేశారు. తాతయ్య ప్రేమగా ఇచ్చారు, ఫేవరెట్ వాచ్, మీరు పగలగొట్టేశారు. ఏమండి, మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి, ఆమె వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి. మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి వాచ్ ని ఏం చేస్తానో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, కస్టమర్ వెయిటింగ్, వచ్చి షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ నుంచోండి, ఇప్పుడు వచ్చేస్తాను ప్లీజ్. మీరు ఇక్కడ నుంచోండి, ఒక 2 steps బ్యాక్. కాళ్ళతో కాటు నేయడానికి నేను ప్రేమ కొట్లు ప్రభుదేవానా? ఒక బండి తిన్న ఉండలేదు. ఏయ్, ఛీ, గబ్బుగా నువ్వా? అందమైన అమ్మాయి ఎదురా. అది హెచ్ఎంటి వాచ్ S76 మోడల్. గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా? నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది? రిపేర్ కోసమే వచ్చానని. ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు మామూలు విషయం. ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది. యా, ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఏయ్, నువ్వు పో మ్యాన్, పని చూసుకో ప్లీజ్. వాచ్ ఇస్తా. అలాగా, ఈ వాచ్ చాలా సెంటిమెంటల్ వాచ్ కదా? అవును, మీకెలా తెలుసు? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా? దీన్ని ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఊరి నుంచి మీరు చదువుకోవడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు. వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు, గ్లాస్ మారిస్తే చాలు. కరెక్ట్ గా మన ఇద్దరం ఒక 2 o'clock కి మీట్ అయితే ఓకే అనుకుంటా. మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్ గా. ఏంటమ్మా మాట్లాడవేంటి?
ఇవాళ శుక్రవారమా? ఏంటి కోపమా? కోపం అయితే 2 సార్లు దగ్గు చూద్దాం. ఏదైనా మర్చిపోయానా? తాతయ్య బర్త్డే. పక్కన ఉన్నారా? ఇవేవేవో. సారీ. హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సారీ. చిట్టి తాతయ్య కదా? క్షమించామంటే 2 సార్లు దగ్గు చూద్దాం. సరే 6:1 కి కరెక్ట్ గా ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తాలి. ఓకే? హ్యాపీ హ్యాపీ బర్త్డే. బాయ్. ఏమైందండి? ఆల్ ఓకే? తాతయ్య బర్త్డే. ఏదో ఆలోచనలో ఉండిపోయాను. డేట్ మర్చిపోయాను. వాచ్ ఎప్పుడు రెడీ అవుతుంది? చెప్పేగా 2 o'clock షార్ప్ గా కొత్త క్లాస్ మార్చి రెడీగా ఉంచుతా. 4 ముఖ్యమైన పని ఉంది. 2 o'clock షార్ప్ గా ఇచ్చేస్తారా? షార్ప్ గా 2 o'clock. ఎవరైనా మనిషిని పంపించరుగా, మీరే వచ్చి తీసుకుంటారు. లేదు నేనే Okay, వస్తాను. okay. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సార్ మన ప్రయోగం ఆపకుండా కొనసాగిద్దాం. నా ఐడియా ఏంటంటే బెస్ట్ డిజైన్, న్యూ టాలెంట్, రోలెక్స్. ఇది ఫ్యాన్సీ డ్రెస్. పర్వాలా. హాయ్ రండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. బయటికి వెళ్తున్నారా? ఏ లేదే. లేదు పొద్దున ఒక డ్రెస్ ఇప్పుడు ఒక డ్రెస్. బయటికి వెళ్తున్నట్టు వెయిటింగ్ అని చెప్పాను కదా. You know, I'm a watch mechanic. ఇదంతా నాకు మామూలు విషయం. కూర్చోండి ప్లీజ్. జస్ట్ ఎక్కువగా ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ది టేబుల్. ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి? అన్ని మీకు వచ్చినవా? యా, వాచ్ మెకానిక్ కదా. దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు. ఎక్స్క్యూజ్ మీ, యా, కొంచెం అర్జెంట్. వాచ్ Yeah, రెడీ ready, అయితే ఎంత అయింది? డబ్బులు ఏం ఇవ్వట్లేదు, చిన్న రిపేరే. అదే వద్దు, చెప్పండి ఎంత అయింది? అయ్యో ఓకే అండి. ఓకే, ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. ఏంటి? మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా. యువర్ నేమ్? సత్య. సత్య. సచ్ స్వీట్ నేమ్. ఓకే, మీ మొబైల్ నంబర్? ఎందుకు? ఏం లేదు, క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ ఎంత కేర్. ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి. యా షూర్. 247 రూపాయలు. కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. జస్ట్ క్యాషువల్ గా. క్యాషువలా? కత్తితో టైర్నింగ్ వచ్చడం క్యాషువలా? వాచ్ మెకానిక్ కనుక నేను. ఏమంటున్నావయ్యా నువ్వు? కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. ఏమైందండి? వాచ్ మెకానిక్ మేడం, ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే. యా, దిస్ ఇస్ ఊపిరి ఆమో. మీ వాచ్ రెడీ. ఓ పర్ఫెక్ట్ చేంజ్.
థ్యాంక్స్ 1 సెకండ్. మీ వాచ్. అయ్యో ఇది నా వాచ్ కాదండి, నా వాచ్ లో డేట్ అది ఉండదు. కాదండి, ఇది మీ వాచే. ఉదయం మీరు ఫోన్లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా, అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ చెక్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. యా, ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఓకే ఓకే బాయ్. అయ్యో ఏంటి 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 ఏమైంది ఏమైంది? పంచర్ అయింది. నేను వచ్చినప్పుడు బాగానే ఉంది. ఈ ఏరియా చాలా డర్టీ చండాలమైన ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరు వినలేదు. ఏమండి అటు చూడండి, బైక్ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్క్రూ డ్రైవర్ తో కష్టపడి గుచ్చి పంచర్ చేసినట్టు కనిపిస్తుంది. ఛే, ఈ ఎల్ఐసి వాడు విఎంసీ వాడు ఏమైపోయారు ఈ ఏరియాలో? ఇదంతా మీకెలా తెలుసండి? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులు పడకండి, బైక్ లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కాదండి, ఎంత కష్టపడి గుచ్చి పంచర్ అదే పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది. అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా లేదు మీకెందుకు? అయ్యా ఇందులో ఏముంది, ఐఎమ్ వాచ్ మెకానిక్. ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి, నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్. ఎలా చెప్పాలో. ఏమండి ఏమైంది? ఒక ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. టెస్ట్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు, మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీల్ అనుకోండి, రండి లోపలికి రండి. థ్యాంక్స్. రండి మీల్ అనుకోండి. హై కరెక్ట్గా కుడికాలు పెట్టి. రండి అమ్మా. కస్టమర్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట, నువ్వు కొంచెం. కింద ఏం కొట్టు పెట్టావు? చీరడు కొట్ట ఇక్కడ మార్చుకుంటుందంట. వాచ్ మెకానిక్ ఇది కూడా చెప్పితే ఎలాగమ్మా? అమ్మాయి సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పింది, ఏదో ఫంక్షన్ పడాలంట. లేడీస్ చిన్న హెల్ప్ కదమ్మా, నువ్వు పై కూడా రమ్మని చెప్పాను. అదిగా వచ్చేసరి కస్టమర్. రండి రండి మాతాజీ, మా అమ్మ పేరేంటమ్మా? సత్య. అరే నా పేరు కూడా సత్యభామ, ఇద్దరిది ఒకటే పేరు. స్వీట్ నేమ్ అని అన్నాను కదండి, ఇందుకో స్వీట్. యాక్చువల్లీ నా పేరు కూడా సత్యభామే. కాలేజ్ లో అందరూ ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్య అని పెట్టుకున్నాను. రామా రారా రామా. 1 2 చూడండి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయడం? అయ్యో ఏంటిది అమ్మా, వాట్ ఇస్ దిస్? ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికి భద్రత లేదనుకుంటే ఒక అమ్మాయి చీర కూడా ఈ లోకల్ ఆవిడ పనులందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఖరాబ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా ఎవడో కావాలనే ప్లాన్ చేసి డిజైన్ గా ఇంకు పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. నేను ఏం చేయడం? అవును ఎలా రా పాపం. అమ్మా యు టెల్, ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్ యు నో. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. వెయిట్ అన్న బిడ్డ. అమ్మా ఒకసారి లోపల ఎక్కడికి రా చెప్తాను, త్వరగా వీలుడు చీర తీసిపో. రే నా చీర ఆ అమ్మాయికి ఎలా ఇవ్వమంటావురా? చీర ఎవడమన్నాడా? చంద్రా స్టోర్స్ లో 8000 కొనావే, పింక్ కలర్ సారీ. ఉదయం కూడా ఏం చేస్తున్నావే? అది భలే చెప్పావులే, ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది, నేను ఇవ్వను రా, పోరా. 10 నెలలు మోసి కన్నా కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే, అందుకే. నిజంగానా? నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు, స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే చీర తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా. చాలా చండాలంగా ఉంది. మరేంటండి, అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అతను చూసుకున్నారు కదా. అవును, ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. పెట్టుకుని
బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు, బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. రండి. హలో. హలో మ్యామ్, ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. Strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. And it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Erenga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి తిందురు గాని. కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆడించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మా కస్టమర్ ఇది వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే అమ్మా. హాయ్. ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట అరిచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం? నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, స్టేడియంలో మీకేం పనుంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్ ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు. అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏం
ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫీలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫీలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినరీ రొమాన్సోఫీలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరే దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి వ్యాము. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా. ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలని చూసినా నాలాగా అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు, మీరు నన్ను సిన్సియర్ గా స్ట్రాంగ్ గా డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి. కానీ మీరు నన్ను డీప్ గా ట్రూ గా ఆనెస్ట్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే సీ యు.